జిల్లా గోకవరం గ్రామంలోని బంగాళీపేటకు చెందిన దళిత మైనర్ బాలికపై ఇటీవల ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన చాలా బాధాకరమని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఆయన రామసేన సభ్యులు బీజేపీ జనసేన దళిత నాయకులతో కలిసి బాధితురాలు ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని అన్నారు. కుటుంబానికి 10,000 రూపాయల నగదు, 50 కిలోల బియ్యం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితురాలు కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇటువంటి సంఘటనలను మరలా జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, బాధితురాలను ఆదుకోవాలని కోరారు. చాలా దారుణమైన హేయకరమైన సంఘటన జరిగింది. నాకు తెలిసినటువంటి కామాకుల లక్ష్మి ముత్యాలు గారు వీళ్ళిద్దరు పోయిన సంవత్సరం నా దగ్గరికి వచ్చారు. వీళ్ళ పిల్లలకు ముగ్గురికి చర్మ వ్యాధులు ఉంటే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి డబ్బు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వైద్యం చేయించాను. అలాగే ప్రతి నెల వాళ్ళ కుటుంబం యొక్క దీన పరిస్థితి చూసి ఒక 20 కేజీల బియ్యం ప్రతి నెల పంపిస్తాను. కంబాల శ్రీనివాసరావుగా రామసేన సంస్థను స్థాపించి మన దళిత నాయకుడైనటువంటి వర్షాల ప్రసాద్ గారు ఎంతోమంది దళిత కుటుంబాలకి నాకు తెలిసి ప్రతి పేట నుంచి కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, దీనులకి, బాధితులకి నిత్యము సహాయం చేపిస్తూనే ఉన్నారు. నాకు ఈ దుస్సంఘటన తెలిసిన తర్వాత వెంటనే స్పందించి వారికి వాళ్ళ పాపను కూడా కలిసే నేను. సో వీళ్ళు నా ఆధ్వర్యంలో ఉన్నారు. వీళ్ళని ప్రతి నెల ఆదుకుంటున్నాను. దాంట్లో భాగంగా ఇప్పుడు జరిగిన సంఘటన కూడా నా వంతు భాగంగా ఏదో వేడినీళ్ళు చన్నీళ్ళుగా వాళ్ళ కష్టం మనం తీర్చలేము. చాలా దారుణమైన కష్టం. రాజకీయ పరంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మన భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఇన్ఫామ్ చేస్తూ, అలాగే పోలీసు వారు కూడా చాలా సహృదయంతో స్పందించి చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఆ విషయానికి నేను నాగపవన్ కుమార్ గారిని కూడా అభినందిస్తూ, అలాగే సిఐ గారు కిషోర్ గారు, అలాగే మా డిఎస్పీ గారు శ్రీకాంత్ గారు చాలా బాగా ఆయన అన్ని విషయాలు కూడా స్పందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కేసును వేగవంతం చేసి తక్షణమే చర్యలు తీసుకుంటూ వారికి న్యాయం జరిపించాలని కూడా కోరుకుంటూ, నా వంతు భాగంగా ఓ 10,000 రూపాయల ధన సహాయం, అలాగే 2 మూటలు బియ్యం, అంటే 40 కేజీల బియ్యం, 50 కేజీల బియ్యం వాటికి తక్షణ సహాయం అందజేయడం జరుగుతుంది. నేను వీరి కుటుంబానికి కాదు, మనుషులు తర్వాతే కులం మతం వచ్చినాయి. మనుషులుగా మన బాధ్యత అంటూ ఉంటుంది. అందరూ మతాలతో ఆడుకుంటున్నారు, కులాలతో ఆడుకుంటున్నారు. నేను మాత్రం మతాల పేట కలుపుతున్నాను అందరినీ. వినాయకుడి పండుగ వచ్చిందనంటే దళిత కుటుంబాలు కూడా వినాయకుడి పండుగ జరుపుకుంటున్నారు. నేను బంగారు రూపులు ఇస్తుంటే క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా బంగారు రూపులు తీసుకున్నారు, 1,00,000 రూపాయలు. ఇది మన విజయం. నా ఒక్కడి విజయం కాదు, మన అందరి విజయం. మన భగవంతుడు ఒక్కడే అనే ధర్మాన్ని భారతదేశం అంతా విస్తరింపజేస్తూ, మనవంతు బాధ్యతగా నరేంద్ర మోడీ గారు ఏదైతే స్ఫూర్తితో పనిచేస్తున్నారో అదే స్ఫూర్తితో పనిచేస్తూ మా నాయకులు పురంధరేశ్వరి గారు, సోమువీర్రాజు గారు, అలాగే నూతన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు, అలాగే మా కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిని విశ్వేశ్వరరావు గారు, మా రాజమండ్రి బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు, మేము అందరం కలిసి మా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ ఆశయాలతో, భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ. భారతీయులు అంటే అందులో హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా ఉంటారు. అందరం కలిసిమెలిసి ప్రభుత్వం అనే నినాదంతో పనిచేస్తూ, ఎవరికి ఏ గ్రామంలో ఎక్కడ కష్టం వచ్చినా మా వంతు బాధ్యతగా ముందు దళిత వర్గాలు, మైనారిటీ వర్గాలకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు తప్పుగా ఉంటారు. కాబట్టి రాజకీయాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. కాబట్టి మానవత్వంతో మేము అడుగులు ముందుకేస్తూ, మా నాన్నగారు గాజింగ్ నాన్నగారు, మన అలాగే వీళ్ళందరూ వచ్చారు. మనకి మేము అందరం కలిసి ముందుకు అడుగులు ముందుకేస్తూ ఈ ప్రజాసేవ చేసుకుని మీకు తెలియజేసుకుంటూ, మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై.